ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరో. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు గల మిథున రాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి 3-4 పాదములు, ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3 పాదములు కలిపి మిథున రాశిగా చెప్పబడుతోంది. మిథున రాశి వారికి ప్రారంభములుగా అయితే 14వ తారీఖు వరకు కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవి, 14వ తారీఖు నుంచి అష్టమంలో రవి శనుల కలయిక. అదేవిధంగా ఇంతకాలం మిమ్మల్ని చాలా రోజులుగా మిమ్మల్ని రక్షిస్తున్నటువంటి కుజుడు 16వ తారీఖు నుంచి సప్తమంలోకి ప్రవేశం. అయితే అదృష్టం ఏంటంటే గురు భగవానుడు భాగ్యస్థానంలో ఉన్నారు. ఇది మీకు చాలా అదృష్టమని చెప్పాలి. ఆయన మిమ్మల్ని ఓ పక్క నుంచి రక్షణ కవచంలా, వజ్ర కవచంలా మిమ్మల్ని కాపాడుతున్నారు గురు భగవానుడు. అయితే అష్టమంలో రవి 14వ తారీఖు నుంచి అష్టమంలో రవిశనుల కలయిక మంచిది కాదు. 16వ తారీఖు నుంచి సప్తమంలో కుజ సంచారము మంచిది కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ అతి జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు చేసుకోవాలి. వాక్కును అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే అష్టమంలో రవిశనులు కలిసి వాక్స్థానాన్ని చూడడం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. తల్లిదండ్రులతో కూడా గొడవలు వచ్చేటువంటి ప్రమాదం కనబడుతోంది. వ్యాపారస్తులు, జాయింట్ వ్యాపారస్తులు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఎంత బ్యాలెన్స్గా గడుపుకోగలిగితే అంత మంచిది. ధనానికి లోటు ఉండదు. ఏదో రూపంలో చేతికి భాగ్యమందు గురుడు ఉండడం వల్ల ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు పెద్దగా అనిపించవు. ఏదో రూపంలో వస్తూ ఉంటాయి, కానీ ఖర్చు అయిపోతూ ఉంటాయి విపరీతంగా. మీరు క్యాల్కులేట్ చేయలేకపోతారు. ఇది అనవసరంగా ఖర్చు పెట్టాను, అవసరానికి ఖర్చు పెట్టాను, మీరు అంచనా వేయలేకపోతూ ఉంటారు. దానివల్ల వ్యాపార సంబంధమైనటువంటి వ్యాపకాలలో అయితే ఆ జాయింట్లో ఉండి చేసేటువంటి వాళ్ళకైతే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా విద్యార్థులకి చాలా బాగుంది. అయితే అష్టమ బుధుని సంచారం వల్ల కొంత సమయానికి మీకు ఎగ్జామినేషన్స్లో కానీ లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ సమయానికి మర్చిపోతూ ఉంటారు. దానివల్ల అనుకూలమైనటువంటి స్థితికి రీచ్ అవ్వలేకపోయినని మిమ్మల్ని బాధ వెంటాడుతూ ఉంటుంది. దాన్ని మీరు జయించాలి అంటే ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయాన్ని బాగా పారాయణ చేస్తే విద్యార్థులకి అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో పొద్దున్నే స్నానం చేసిన వెంటనే ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవాలని విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యవసాయదారులకు చాలా మంచి సమయం. డెఫినెట్గా మంచి రేట్లో మీ యొక్క వస్తువులను మీరు అమ్మగలుగుతారు. మంచి ధనం కూడా సమయానికి చేతికి అందుతుంది. ఆనందకరంగా ఇంట్లో ఒక రకంగా ఆనందకరమైనటువంటి వాతావరణం కనబడుతోంది. భార్యాభర్తల మధ్యన ప్రతి చిన్న విషయాలకి తగాదాలు కనబడుతున్నాయి. 16వ తారీఖు నుంచి అయితే గొడవలు పెరిగి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి ప్రమాదం కనబడుతోంది. పండక్కి ఇంటికి వెళ్ళిన కొత్తల్లుళ్ళు చిన్న చిన్న విషయాల్లో గొడవలు వచ్చి భార్యాభర్తల మధ్యన మాట తూలేటువంటి ప్రమాదం కనబడుతోంది. వాక్స్థానం బాగోలేదు కాబట్టి ఒకంత జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.
సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త, దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు చాలా జాగ్రత్త. అసలు ఫ్రంట్ సీట్లోనే కూర్చోవద్దు కారులో అయితే కనుక. బళ్ళు అసలు తోలేటువంటి బండి కానీ కారు కానీ అసలు తోలేటువంటి ప్రయత్నమే చేయొద్దు. అతి జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా వ్యాపారస్తులకి ధనానికి లోటు ఉండదు, కానీ ఏదో రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అంతేకాకుండా ప్రభుత్వోద్యోగులకి మిమ్మల్ని ఏదో షాడో వెంటాడుతోంది. అంటే మీ ఫోన్లో కానీ, మీ ఫోన్ ట్రాప్ అవ్వడం కానీ, లేదా మీ వెనకాల ఏదో కెమెరాల్లో చిక్కుకోవడం కానీ, లేదా మీ వెనకాల ఎవరినో మనిషిని పెట్టి మీరు ఏం చేస్తున్నారో ఇలాగా మిమ్మల్ని ఏదో నీడ వెంటాడుతోంది, గమనించుకోండి. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యవహారాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని అతిగా నమ్మవద్దు. మిమ్మల్ని గతంలో మీ వల్ల సహాయం పొందిన వాళ్ళే ఇప్పుడు మీకు వ్యతిరేకంగా మాట్లాడి మీ యొక్క పరువు తీసేటువంటి, రోడ్డుకు లాగేటువంటి ప్రమాదం కూడా కనబడుతుంది. ప్రభుత్వోద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. రాజకీయ నాయకులకైతే పెద్దల నుంచి ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. మీ మాట నిలబెట్టుకోలేదని మిమ్మల్ని ఒత్తిడి చేసేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా శాంతంగా ఉంటూ, సమాధానం చెప్తూ, తెలివితేటలతో ముందుకు వెడితే మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఆచితూచి అడుగులు వేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఎక్స్పోర్ట్ వ్యాపారస్తులకైతే బాగానే ఉంది, ఒక రకంగా అనుకూలంగానే ఉంది. భాగ్యమందు గురుడు కాబట్టి అనుకూలంగానే ఉంది. కానీ ఓవర్ ఎస్టిమేషన్కి వెళ్ళవద్దు. అష్టమ శని యొక్క ప్రభావం మీ ధనస్థానం మీద ఉంది కాబట్టి ధనం ఏదో రూపంలో వస్తూ ఉంటుంది. కానీ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ పడకుండా కుజ సంచారం వల్ల కానీ, అష్టమంలో సప్తమాష్టమ స్థానాల్లో సంచరించేటువంటి రవి సంచారం వల్ల కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్తో రాంగ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి బాధ్యతలు మీ మీద పడతాయి. మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. మీతో పని చేయించుకోవడానికి ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని బాగా పొగుడుతూ ఉంటారు. ఆ పొగడ్తలకి మీరు లొంగిపోయి రెస్ట్ లేకుండా పని చేసి పెట్టడం లేదా పని చేయడం, దానివల్ల మీకు అనారోగ్య సూచనలు, అనారోగ్యపరంగా మీకు ఇబ్బందులు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఒకంత జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా గురు భగవానుడు యోగాన్ని ఇస్తున్నారు. అయితే మిగతా గ్రహస్థితులు ఈ నెలలో పూర్తిగా సహకరించట్లేదు. కాబట్టి అష్టమ సంచారం, సప్తమ సంచారం వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి బ్యాలెన్స్గా ఉంటూ ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెడితే మీరు విజయాన్ని సాధిస్తారు. ధన ప్రతిబంధక దోషాలు తొలగిపోతాయి. కొద్ది రోజులుగా మీరు చాలా ఫినాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటిలన్నిటికీ కూడా మార్గం కనపడుతుంది. అయినా ఒత్తిడి వ్యవహారం ఏదైనా పని చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆ ఒత్తిడి నుంచి మీరు బయటపడలేక, ఆ ఒత్తిడిని మీరు సరైనటువంటి విధానంగా తీసుకోలేక అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండండి. అన్ని పనులు ఒకసారి పెట్టుకోకుండా ఆచితూచి ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు. ఒక శనివారం రోజున నవగ్రహాలయానికి వెళ్ళి శనీశ్వరుడి ముందు నువ్వుల దానాన్ని, నువ్వులతో చిమ్మెలు ఉండల నైవేద్యం పెట్టి, అదేవిధంగా స్వామివారి ముందు నువ్వులతో చేసినటువంటి నువ్వుల నూనెతో దీపారాధన చేసి, కుదిరితే తలిదానం చేయండి. స్వామివారి ముందు దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. శాంతం వహించండి.
ప్రతి విషయంలోనూ కూడా పట్టుదలకు పోవద్దు. ఏమైనా సరే ఇప్పుడు అయిపోవాలి, ఈ క్షణంలో పూర్తి అయిపోవాలి. ఏదైనా సరే నీ రాత్రి పగలు కూర్చుని పని చేసినంత మాత్రాన పని పూర్తి అయిపోవదు. సమయస్ఫూర్తిగా నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనేటువంటి సూక్తి ప్రకారంగా తెలివితేటలతో ఎదుటి వ్యక్తుల పని చెప్పడమే కాదు, ఎదుటి వ్యక్తుల యొక్క పని చేయటమే కాదు, ఎదుటి వ్యక్తులతో పని చేయించడం కూడా ఒక టాలెంట్. దాన్ని మీరు బయటికి తీసి ఆలోచనతో ముందుకు వెళ్ళండి, విజయాన్ని సాధిస్తారు. నేను చెప్పిన పరిహారాలు చేస్తూ ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఆలోచించి ముందుకు వెళ్తారని కోరుకుంటూ విజయాన్ని సాధిస్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.